హలో అండి, వెల్కమ్ టు మై ఇంటిస్ మన్పా కిచెన్. ఇవాళ మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి అట్టు, దాని కాంబినేషన్ పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుందాము. ఇక్కడ మనం ముందుగా 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ కింద కొద్దిగా తక్కువ సూజీ రవ్వ తీసుకోవాలి. అలాగే 1/4 పావు కప్పు వరకు రైస్ ఫ్లోర్ తీసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము పిండిని అంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం కడాయి పెట్టడంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాబేజీ. ఇప్పుడు ఇవన్నీ కాస్త మగ్గే వరకు కలుపుకొని పెట్టుకోవాలండి. మరీ మెత్తగా మగ్గించుకోరాదు, హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసాక కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఇప్పుడు వేసాక కలుపుకొని పెట్టుకుందాము. ఆ తర్వాత మనము చేసి పెట్టుకున్న స్టఫింగ్ మొత్తం ఈ రాగి పిండిలోకి వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాము. నేను ఇక్కడ బటర్ మిల్క్ వేస్తున్నానండి. మీ దగ్గర మామూలు వాటర్ అయినా సరే వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం కలుపుకొని పెట్టుకుందాము. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇలాంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. అప్పుడే పిండి అంతా కరెక్ట్గా నానిపోతుంది. మనం చట్నీ చేసుకుందాము. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు, 2 పచ్చిమిర్చి, మీ దగ్గర కారాన్ని బట్టి మిర్చి తీసుకోండి, చింతపండు, జీరా, సాల్ట్, కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మనము వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫైన్గా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కంప్లీట్ కూల్ అవ్వాలండి. అయిన తర్వాత దీంట్లో వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రాగి అట్టుని వేసుకుందాము. ఆ తర్వాత 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఓకే అండి, చూస్తారుగా ఇలా అంచులంతా కలర్ మారిన తర్వాత మనం ఇప్పుడు తిప్పేసుకోవాలి. తిరిగేసుకొని మనం ఇలా 2 వైపులా కాల్చుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, చూసారుగా రాగి అట్ట అండ్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా సూపర్ టేస్ట్, చాలా బాగుంటుందండి. ఇది ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఎప్పుడు ఏ టైంలో అయినా సరే మనం వేసుకొని తినేచ్చు. చాలా సాఫ్ట్గా మృదుగా చాలా బాగా వచ్చాయండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.